Yeah, the like to tell all the group that ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా నేను ఈరోజు కంప్లీట్గా కొన్ని మిస్ అయ్యాను బికాస్ ఆఫ్ సమ్ అదర్ వర్క్. బట్ యా, మీరు చెప్పిన విషయాలు మరలా ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చి మీరు మాట్లాడింది లాస్ట్ వీక్ది కంటిన్యూ చేస్తూ లాస్ట్ వీక్ విషయాలు కూడా కొన్ని మీరు మాకు తెలియపరిచినారు. మరి ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ రిజర్వేషన్ ఐడెంటిఫికేషన్స్, తర్వాత ఐడెంటిఫై రిజర్వేషన్ రైటింగ్స్, మరలా రైటింగ్స్ గురించి మీరు మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియపరిచినారు. రైటింగ్స్ వాటి విషయంలో ముఖ్యంగా మీరు మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తే ప్లేస్ ఆఫ్ విక్టరీ ఆఫ్ అవర్ లార్డ్ గార్డెన్ గురించి మాట్లాడినారు. he was arrested at the garden, but then again was resurrected in the garden అనేది కూడా. తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ జీసస్ హాజ్ రిజరెక్షన్ పవర్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. యాక్చువల్గా ఒక మాట తీసుకుంటే వీ కెన్ గో ఆన్ యునో స్పీకింగ్ వాల్యూమ్స్ ఆన్ దట్, ఎస్పెషల్లీ రిజరెక్షన్ పవర్ గురించి. ఈ ఒబేడ్ ద ఫాదర్ అనేది ఎప్పుడు చాలా అది కొంచెం నాకు ఎప్పుడు గ్రేట్గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ ఫర్ మీ యాజ్ ఫర్ ఇండివిజువల్. ఇండివిజువల్గా చూసినప్పుడు ఒబేయింగ్ ద ఫాదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద రిజరెక్షన్ పవర్ అనేది అది గ్రేట్ వర్డ్ సార్. ఒబేయింగ్ ద ఫాదర్ అనేది లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒబేయింగ్ ద ఫాదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద రిజరెక్షన్ పవర్. ఒబేయింగ్ ద ఫాదర్ నాట్ బికాస్ అవుట్ ఆఫ్ weakness, but it is out of strength and power. Obeying the father out of strength and power, and having that power of resurrection, he obeyed. Applying the power, apply power and supply power రెండు కూడా మీరు మాట్లాడినటువంటివి చాలా అద్భుతం అనిపించింది నాకు. సో అది ఎప్పుడు నాకు అక్కడ స్ట్రక్ అయిపోతా. ఒబీడియన్స్ అనే మాట ఎప్పుడు స్ట్రక్ అయిపోతాను. రిజరెక్షన్ పవర్ను ఆయన ఉంచుకొని, అంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, whatever we have the gifts of Holy Spirit or any power from the Lord or anointing, we need to obey to the Lord in spite of having all the credibilities, all the advantages and all the merits. We have to have that obedience అనేది చాలా ఇంపార్టెంట్. That point makes everything. That point makes all the humanity to be resurrected. His obedience made all the humanity resurrected. That is something very big. మనం నేర్చుకోవాల్సింది. లాస్ట్ టైం కూడా దీని మీద నేను ఎంఫసైజ్ చేసినాను. మళ్ళీ అదే మాట మీకు జ్ఞాపకం చేసి మీకు తెలియపరుస్తూ సంతోషపడుతున్నాను. ఆ తర్వాత మీరు హౌ ఆర్ యూ సీయింగ్ ద రైటింగ్స్ అని ఫస్ట్ 5 books తోరా గురించి చెప్పినారు. తోరా, ప్రాఫిట్ మోజెస్, హౌ హీ రిసీవ్డ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఈస్ స్పెంట్ with God and heard him speaking, and likewise he wrote whatever he said. And this is what Jews believe. 40 days and 40 nights he was face to face. ఇంకొక పాయింట్ నేను మీకు గుర్తు చేస్తా సార్. ది సేమ్ మోజెస్ హ్యాస్ బీన్ డినైడ్ టు సీ God's face, and it's a big point. I tell you, the same Moses who was denied to see God face to face, who was denied of the request of seeing face to face, and who denied in the entry of the promised land, the same Moses, after in hundreds of years, standing at the transfiguration experience, standing face to face with God. సో అది మోజెస్కి ఇచ్చినటువంటి ఒక ఆయన యొక్క అప్పీల్ను, రిక్వెస్ట్ను నేను లాస్ట్ వీక్ మోజెస్ గురించి మా చర్చిలో వాక్యం చెప్పాను. ఇదే మాట చెప్పాను. ఎంత అంటే దేవుడు మోషను మర్చిపోయినాడు అనుకుంటాం, మోషను వాడుకొని వదిలిపెట్టినాడు అని అనుకుంటాం. అంతమందిని నడిపించినటువంటి మోషను వాగ్దాన భూమికి తీసుకొని వెళ్లకుండా, ముఖం చూస్తాను ప్రభా అంటే చూపెట్టనీయకుండా రిజెక్ట్ చేసినప్పుడు ఎంత బిట్టర్గా ఫీల్ అయి ఉంటాడు కదా మోజెస్ అనే ఆలోచన కలిగి. తర్వాత చూస్తే మనకు అర్థమవుతుంది, మేబీ నియర్లీ ఆఫ్టర్ 1500 years you can see at the mountain with Elijah, he was standing with Jesus and talking to him on face to face. This is something we need to really praise God for that. అంటే మనం అడిగిన అన్ని కూడా ఆన్సర్ ఉంటాయి, కానీ ఇఫ్ నాట్ నౌ లేటర్, even if not in our own lives, it may come to the people or our families also. This is something very big. I feel అందుకనే 40 days 40 nights అనేది ఆయన స్పెండ్ చేసినటువంటి టైం ఆల్సో ఇది చాలా అద్భుతమైన. తర్వాత
ఆయన రాసినటువంటి మాట. ద వర్డ్స్ విచ్ ద ప్రాఫిట్ స్పోక్ ఫస్ట్ అండ్ దెన్ దే రోట్. ఇది మీరు చెప్పిన మాటలు పాయింట్. ఫస్ట్ దే స్పోక్, దెన్ దే రోట్. అంటే వాళ్ళు మాట్లాడి టేప్ చేసుకొని మనం ఇప్పుడు చెప్పినట్టుగా లైవ్లో కాకుండా ఈ దే 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 స్పోక్ ఫస్ట్ అండ్ దే రోట్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ రైటింగ్స్. వీటిని రైటింగ్స్ అనేవి మీరు జ్ఞాపకం చేస్తూ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ 13:15 ఆఫ్టర్ రీడింగ్ లా, బ్రదర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఆఫ్ ఎక్సార్టేషన్ ఫర్ ద పీపుల్ సే ఇట్ అబౌట్, ఇట్స్ అబౌట్ రైటింగ్స్ గురించి చెప్పినారు. సో రైటింగ్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాఫిటిక్ వర్డ్స్, సేయింగ్ విత్ అథారిటీ ఆఫ్టర్ రిసీవింగ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ అనేది మాట్లాడుతూ, ఈవెన్ టుడే వాట్ వీ స్పీక్ ఆర్ ప్రీచ్ ఇన్ ద చర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ విత్ అథారిటీ ఈజ్ ఆల్సో ఏ ప్రాఫెసీ అనే మాట. Gift of prophecy. We are all being called to prophesy things. Foretelling. Prophecy is called foretelling. So we are here to see things, and we know the future, we know the past, and we know the present, because He is there in the past, He is in the present, and He is there in the future also. And తర్వాత మీరు ఎత్తబడే సంఘము పైకి రండి అన్నారు. పైకి ఎక్కే బాధ్యత మనది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు క్లైంబ్ ద మౌంటైన్. క్లైంబ్ అప్ ద మౌంటైన్. వీ హ్యావ్ టు క్లైంబ్ అప్ ద మౌంటైన్. ఎత్తైన స్థలంలోనికి ఆయన తీసుకుపోడు, మనం నడుచుకుంటూ మనమే వెళ్ళాలి. మనకు ఆ బాధ్యత పెట్టినాడు. పైకి రండి అనే మాట కూడా మీరు ఎంఫసైజ్ చేసినారు. సో అప్ టు దాట్ ఐ హావ్ నోటెడ్, ఐ హావ్ హర్డ్, అండ్ లేటర్ ఐ వుడ్ సే, ఆ ప్రకటన గ్రంథం చివరిలో మాట్లాడుతూ మీరు చెప్పినారు, ఇట్ ఈస్ అబౌట్ దే కమ్ టు మీ, అబౌట్ గాడ్ కాలింగ్ us to be prepared to be fly and go to come up అనే వర్డ్ యూజ్ చేసినారు. సో we are here, and we always look up. We are the people who need to look up. We have to look up in spite of all that is happening here under the sun, under God's kingdom, under God's throne. We have to look up to His throne, and we have to go up to Him. So that is what I sum up, and thank you very much, Suresh Manoharan garu, for this wonderful message. So God bless you, sir. Over to Sundarpal Anna. Is he Anna unnada? Anna Sundarpal. Shalom. Praise the Lord. Suresh Anna, thank you so much for a big recap and a great presentation. మంచిగా అంటే రికగ్నైజింగ్ జీసస్ ఫస్ట్ కూడా మరి బీన్ అంటే దాన్ని ఎంత వీలైతే అంత స్పష్టంగా మీరు తీసుకుని వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు బిషప్ రాయ్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లో కూడా చాలా అంటే వీ గాట్ వాట్ ఆల్ వి మిస్డ్. నాకు మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది. నియర్ పోలీస్ స్టేషన్ అంటే చిన్న కేసు అయింది మాస్టర్ మీద. సో క్లియర్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. సో ఆన్లైన్ నేను వింటున్నాను, బట్ అట్ ద సేమ్ టైమ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అరౌండ్. సో మోసెస్ యొక్క పరిచర్య, మోసే యొక్క పరిచర్య గురించి బిషప్ గారు భలే ఇచ్చారు. అసలు విడిచిపెట్టలేదు దేవుడు. వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టకపోయినా వాగ్దాన భూమిలో ఆయన నిలువబెట్టాడు రూపాంతర కొండ మీద. అది చాలా అద్భుతం వస్తుంది. అంటే చాలా సార్లు అది అనిపిస్తుంది. మోసెస్ వాజ్ డినైడ్ అని అండ్ మిల్క్, అది చూడలేకపోయాడు అనేది అనిపిస్తుంది. బట్ హీ వాజ్ దేర్ విత్ జీసస్ ఫుల్నెస్, కంప్లీట్ గా అక్కడ చూడగలిగింది. అది బాగుంది. తర్వాత మీరు ప్రవచనాన్ని కూరండి అనేది అది చాలా అవసరమైంది. స్పీకింగ్ ద ప్రాఫెసీ నేను అడగలే ఇంతవరకు, ఇప్పటి నుంచి అడగాలని నేను we asked how to speak His word, His spirit and His powers అని గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే ఇస్తే వాడుకుందాం అనుకున్నాం, కానీ అడగాలనేది ఇప్పుడు నేర్చుకున్నా. సో థ్యాంక్ యూ. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అన్నింటిలో కూడా పట్టుకోవడం అనేది కూడా ఒక రిమైండర్. చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ బిషప్ గారు ఫర్ ది వండర్ఫుల్ summary what we got. So I may not continue with this. I close.
I'm near the police station. So I get inside. క్యాచ్ అప్ Thank విత్ you so much. వీడియో Kindly pray. సందర్భాలలో Yeah, వీడియో yeah. అప్లోడ్ Thank you. అయినప్పుడు మీరు నిదానంగా చూసుకోండి. ఓకే, Okay. Right, coming right, here. right. Thank you very much. Over to Daniel sir. Upuleti. Sir, praise the Lord to Praise all the the Lord. servants of God servants in the group and all the members. Thank you so much, sir. It was a wonderful and it is blessed sermon today, what we have received. And all Bishop Garu greatly reviewed, and we got in between. I also was distant because of the power problem here. And today, sir, today's takeaway, it is the comparison between Cyrus and the King Cyrus and the Jesus, who are the deliverers of Israelites. And అదొకటి చాలా బాగా, అంటే ఆల్రెడీ Isaiah was prophesied about Cyrus. He was named before they born. ఆమేన్. Born, both of them, Jesus and Cyrus, and it's a wonderful this one, sir. And also, and with the review of Bishop Garu, even we feel that when Moses, God has done many things through Moses to deliver the Israelites, but at the last, if some one mistake, he could not, he did not allow to go into the promised land. అది చాలా బాధ అనిపిస్తుంది, ఇంతవరకు వచ్చాడని చెప్పేసి. బట్ యాజ్ ఈ రిమైండెడ్, he was there with Jesus on the mountain of transfiguration. He was there, so he was given that exaltation. He did not left his hand. He was remembered the works he has done, and a great. Thank you so much. It's a wonderful day. And in the morning also, your audio was excellent, sir, about the Daniel's dream. దాంట్లో బాగా అసలు బాగా అర్థమైంది. I could not stop myself to give that comment. Thank you so much. Wonderful, Daniel Garu. Thanks for having that heart of learning things. మీకు ఒక విషయం చెప్తాం, మేము ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎన్ని సంవత్సరాలు, నేను 41 సంవత్సరాలు ఇప్పటికి, 84లో దేవుడు నన్ను పిలిచిండు, చదువుకున్నాను, మినిస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ డే ఆఫ్ లెర్నింగ్, అండ్ ఐఎమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వేర్ ఎవర్ ఐ గో. పీపుల్ ఆర్ లెర్నింగ్ మీ టూ. సో నేను నేర్పిస్తూ ఉంటా, నేను నేర్చుకుంటా ఉంటా ఎక్కువ. ఒక మాట చెప్పాలంటే మోర్ దాన్ 80% నేను నేర్చుకుంటూనే ఉంటా. ఇప్పుడు ఒక 20% నేను చెప్తా ఉంటా. ప్రాక్టికల్ థియాలజీ, ప్రాక్టికల్ లైఫ్లోనే ఎక్కువ శాతం నేను స్పెండ్ చేస్తుంటా లైఫ్ను. సో మీరు ఈరోజు ఉదయం మీరు విన్నటువంటి ఆడియో డివో గురించి చెప్పినారు. నేను టైం ఉంటే అప్పుడప్పుడు వింటాను సురేష్ గారి. బట్ థ్యాంక్ యూ డానియల్ సాబ్ ఫర్ లెర్నింగ్ థింగ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ మనోహర్ గారు ఉన్నారు, తెనాలి నుండి మనోహర్ గారు. సార్ ప్రైజ్ ద లార్డ్ సార్. బిషప్ అయ్య గారు ఇరువురికి ప్రైజ్ ద లార్డ్. అలాగే దైవజనులు సురేష్ మనోహర్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు సార్. చక్కటి వర్తమానాలు, కేవలం వర్తమానమే కాదు కానీ నేర్చుకోవటానికి చాలా మంచి విషయాలు సార్. సార్ ఇప్పుడు అంటా ఉంటారు, ఒక వ్యక్తి గురించి తెలిసినప్పుడే ఆ వ్యక్తి మీద గౌరవం, ప్రేమ ఎక్కువగా కలుగుతుంది అని. దేవుని గురించి, దేవుని లేఖనాల గురించి ప్రతి వారం ఎక్కువగా నేర్చుకోవటానికి, ఎక్కువగా తెలుసుకోవడానికి దేవుడు ఎంత కృప చూపుతున్నాడు. ఈ రోజు సెషన్ లో కూడా నేను కొత్త విషయాలు కొన్ని నేర్చుకోవటానికి, మూడు విధాలుగా బైబిల్లో ఉన్నటువంటి వాటిని వివరించటము, మోషే, ఏలియాలు ఎందుకు రావాల్సి వచ్చింది, వారు రావటానికి వెనుకున్న కారణాలు, ఇవన్నీ కూడా సార్. అలాగే ప్రవచనం గురించి చెప్పారు. ప్రవచనం అనేది కేవలం ఏదో మందిరంలో ప్రవచించే విధానం కాదు, కానీ ఏదైతే రాబోయే విషయాల్లో సేవకుడు నిలవబడి రాబోయే విషయాల గురించి ప్రకటిస్తున్నాడో అది కూడా ప్రవచనంలో పార్ట్ అని దైవజనులు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా థ్యాంక్స్ సార్. ప్రతి వారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ వేదికను అలాంటి వారి కొరకు దేవుడు మరి బిషప్ అయ్య గారి ద్వారా ఏర్పాటు చేశారని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సో నేను ప్రార్థన చేస్తాను, దీవెనిస్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. తండ్రి వందనాలు ప్రభా, ఈ దినము ప్రత్యేకంగా మీరు సురేష్ మనోహరన్ గారి ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు మా ప్రభా. మరి ఈరోజు అతని ఐడెంటిఫికేషన్, రిజరెక్షన్ మా ప్రభా, దానిలో భాగంగా ప్రత్యేకంగా మరి ప్రాఫెసీస్ గురించి, జ్యూస్ యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉన్నాయి, తోరా గురించి, అదేవిధంగా ఎత్తబడేవారుగా పైకి రండి అని మరి ఏ విధంగా ఎత్తుకు రమ్మని ప్రభు ఆజ్ఞాపించిండో అన్నిటిని కూడా మేము నేర్చుకుని ఉన్నాం.
ఈ వారం మాతో మాట్లాడినందుకు వందనాలు. నెక్స్ట్ వీక్ వరకు సిపిఎంలో ఉన్న అందరూ కూడా మరి నీ కృపలో పరిచయలో వాడబడినట్లు, ప్రతి బలహీనతలో బలం పొందుకున్నట్లు, ఈ ఎండాకాలంలో మాకు ప్రభా మరి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని అవును కనికరించి తండ్రి. దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభా మరి ఈ సిపిఎం గ్రూప్ను మీరు ఇంకనూ ఆశీర్వదించి అనేకులకు దీవెనగా నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సిపిఎం టీం అంతటికి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Thank you so much to everyone. థ్యాంక్ యూ వెరీ Thank you, మచ్. sir. Thank you. Thank you very much, sir. Praise Thank you very much, sir. See you all next week. Bye. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.